టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రపంచంలో తెలియని వారున్నారు. ఆయన సంపద చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తి కంటే మస్క్ సంపద ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాబోతున్న వ్యక్తిగా ఆయన పేరు మారుమోగుతోంది. అపర కుబేరుడైన ఈ బిలియనీర్ ఉండేది మాత్రం కేవలం 450 చదరపు అడుగుల ఒక చిన్న ఫ్లాట్లో. మస్క్ ఆలోచన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. పెద్ద పెద్ద భవంతులు, విలాసవంతమైన ఇళ్ల మీద కోట్లు ఖర్చు చేయడం దండగా అని, దానివల్ల ఎలాంటి ఆదాయం రాదని మస్క్ నమ్ముతారు. ఆ డబ్బునేదో వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడితే లాభాలు వస్తాయన్నది ఆయన సిద్ధాంతం. అలాగని ఆయనకు విలాసాలు లేవని కాదు. తన పిల్లలు, వాళ్ల తల్లులు అంతా ఒకే దగ్గర ఉండడానికి ఆస్టిన్లో దాదాపు 330 కోట్లు పెట్టి ఒక భారీ ఇంటిని కొనుగోలు చేశారు. అలాగే ప్రయాణాల కోసం 132 కోట్ల విలువైన గల్ఫ్ స్ట్రీమ్ ప్రైవేట్ జెట్, జేమ్స్ బాండ్ సినిమాలో వాడిన $1 మిలియన్ సబ్మెరైన్ కారు, మెక్లారెన్, పోర్షే వంటి వింటేజ్ కార్లు ఆయన కలెక్షన్స్లో ఉన్నాయి. కోట్ల విలువ చేసే రిచర్డ్ మిల్లే వాచ్లు కూడా ఆయన కలెక్షన్స్లో ఉన్నాయి. మస్క్ను ఆయన దగ్గర పనిచేసేవారు ఒక పని రాక్షసుడిగా చెప్తారు. తాను ఎంత కష్టపడతాడో తన ఉద్యోగులు కూడా అంతే నిబద్ధతతో పనిచేయాలని ఆయన ఆశిస్తారు. మీటింగ్స్ పేరిట గంటల కొద్దీ సమయం వృధా చేయడం ఆయనకు అస్సలు నచ్చదు. ఆయన కంపెనీలో ఉద్యోగులకు 3 ఆప్షన్స్ ఉంటాయి. 1, ఆయన చెప్పింది తప్పైతే నిర్మోహమాటంగా చెప్పాలి. 2, అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి. ఇవి 2 కాకపోతే చెప్పిన పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేయాలి. ఇవేమీ చేయలేని వారు మర్యాదగా ఉద్యోగం మానేయొచ్చు. తెలివైన వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, లేకపోతే మానవ నాగరికత అంతరించిపోతుంది అనేది మస్క్ గట్టి నమ్మకం. అందుకే ఆయనకి ఇప్పటి వరకు సుమారు 12 నుంచి 14 మంది పిల్లలున్నారు. వారికి ఎక్స్, A212 వంటి విచిత్రమైన పేర్లు పెట్టడం ఆయనకే చెల్లింది. ఆయన కొడుకుల్లో ఒకరైన డేమియన్ అసాధారణ ప్రతిభావంతుడని, మస్క్ కంటే తెలివైన వాడవుతాడని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంత టాలెంట్ ఉన్న మస్క్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా భయం. ఏఐని దయ్యంతో పోల్చే ఆయన దాన్ని నియంత్రించకపోతే మానవాళికి పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తూ ఉంటారు. మొదట్లో ఓపెన్ ఏఐ సంస్థను స్థాపించిన తర్వాత వాళ్లతో విభేదించి బయటకొచ్చారు. చాట్ జీపీటీకి పోటీగా తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ ఏఐని స్థాపించి గ్రోక్ అనే ఏఐ టూల్ను తీసుకొచ్చారు. మొత్తం మీద ఎలాన్ మస్క్ ఒక అసాధారణ మేధావి, కరుడుగట్టిన వ్యాపారవేత్త, ఎవరికీ అంతు చిక్కని విలక్షణ వ్యక్తిత్వం ఉన్న బిలియనీర్.